ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ అనేది మన బాడీలో షుగర్ ఎనర్జీగా మారకపోవడం వల్ల మన బాడీలో షుగర్ ఎక్కువగా పెరిగిపోవడాన్ని డయాబెటీస్ అంటాం. సో షుగర్ ఎక్కువగా ఉండిపోతే మన బాడీకి ఎనర్జీ సహకరించదు. అప్పుడు మన బాడీ వేరే ఇతర పదార్థాలు అంటే ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ వీటిని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా మార్చుకొని దాని ద్వారా అవయవాల్ని పనిచేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మన బాడీలో ఫ్యాట్ తగ్గిపోయినా ప్రోటీన్ తగ్గిపోయినా మన బాడీ ఇమ్యూనిటీ తగ్గడము, అలానే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి కొన్ని విష పదార్థాలు రిలీజ్ అవ్వడం కీటోన్ బాడీస్ అంటారు. అలానే మన మజిల్ మాస్ వెళ్ళిపోవడము, దీనివల్ల మన బాడీ వెయిట్ లాస్ అవ్వడము అండ్ వీక్నెస్ సహకరించడము, అంటే మజిల్స్ బోన్స్ ఇవన్నీ బ్రేక్ డౌన్ అయ్యి ఏజ్ ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించడము అండ్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ డయాబెటీస్ వల్ల షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ షుగర్ మన నరాల్ని కానీ మన కంటి చూపును కానీ కంటిలో ఉన్న రెటినా అనే ఒక ఆర్గన్ని ఎఫెక్ట్ చేయడము, అలానే కిడ్నీస్లోంచి ఒక ప్రోటీన్ అనే పదార్థాన్ని బయటికి నెట్టేసి కిడ్నీల్ని పాడు చేయడము. ఇలా ఈ 3 కారణాలే కాకుండా మన బాడీలో ఉన్న అవయవాలు హార్ట్ కానీ మెదడు కానీ అలానే లివర్ కానీ అండ్ స్కిన్ కానీ ఇలాంటి అన్ని ఆర్గన్స్ మీద కొద్దిపాటి ఎఫెక్ట్ స్లో పాయిజన్ లాగా ఎఫెక్ట్ చూపించడం చూస్తుంటాం.